కాబట్టి మనం శ్రీకృష్ణావతారం మొదలు పెట్టుకుందాం. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. కామోత్కంఠత గోపికల్ భయమునా కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపదుల్ సంబంధులై వృత్తులు ప్రేమన్మేరలు భక్తి బేమైది చక్రిన్ గంటి మెట్లైన మధ్యాబాధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర. గోపికలందరూ కామము తోడ భయముతో కంసుడు భక్తి నారదుడు శిశుపాలుడు శత్రుత్వమున సంబంధముతో వృష్టులు ధన్యులు. భగవంతునితో కీరకమైన సంబంధమును కలిగియున్నను మోక్షము తప్పదు అని భాగవతము దశమస్కందము మనకు తెలుపును. అయితే భగవంతుడితోటి ఎలాంటి సంబంధం పెట్టుకున్నా సరే, ఇంకోటి కృష్ణుడిది ఏ తత్వం ఉంటే ప్రేమతత్వం. ఆయనది ప్రేమతత్వంలో ద్వేషం ఉండదు, కోపం ఉండదు, పగ ఉండదు, ఈర్ష్య ఉండదు. ఈర్ష్య అనేటువంటిది చాలా డేంజర్. అది మనిషికి శరీరానికి టీవీ రోగం ఎట్లాంటిదో ఈర్ష్య కూడా మనస్సుకు అట్లాంటిది అనమాట. శరీరానికి టీబీ వస్తే బొక్కలన్నీ మాంసం పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, చివరికి ఏమవుతుంది, బొక్కలు మిగులుతాయి అంతే. అక్కడ ఎట్లా శరీరం చిక్కిపోతుందో టీబీ వస్తే, ఈర్ష్య అనేటువంటిది మనస్సుకు వస్తే కూడా అట్లా సంకుచితం అయిపోతుంది, చిక్కిపోతుంది. దాంతో ఎదుటివాడికి ఏమి నష్టం కాదు. నువ్వు ఎవడి మీద నన్ను ఈర్ష్య పెట్టుకుంటే వాడికి ఏం కాదు. సరే, నీకు నువ్వే నశించిపోతావు. నీకు నువ్వే మంత్రం చేసుకున్నావు. ఎదుటివాడికి మంత్రం చేసి వాడిని ఏమో చేస్తాననుకుంటే నీకు నువ్వే మంత్రం చేసుకున్నట్టు, కానీ వానికి ఏం కాదు. అది ఈర్ష్య కూడా అటువంటిదే. మనది మనకే నష్టం చేసుకోవద్దు అని అనుకుంటే ఎవడి మీద ఈర్ష్య పెట్టుకోవద్దు. ఈర్ష్య అంటే ఏమిటి? వాస్తవంగా వానికి ఉండే నాకు లేకపోయే అంతే. వాడింట్లో ఒక కుర్చీ ఒక రకంగా ఉన్నట్టు, అరే వాడింట్లోనే ఉన్నది నాకు లేకపోయే అనుకోవడమే ఈర్ష్య. ఎదుటివాడితోటి మనం ఎప్పుడు కంపేరింగ్ చేసుకోవద్దు. వానికి ఉంటే వానికి ఉండని కాక మనకేమిటి, మనకు ఉన్నదే మనకు ఉంటుంది. కంపారిజం ఎప్పుడు కూడా మనసులో కంపు లేపుతుంది అంతా. అందుకొరకు ఈర్ష్య అనేటువంటిది చాలా డేంజరు. అది ఎవ్వరి మీద కూడా పెట్టుకోకుంటే మనం ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉండడమే ప్రేమతత్వం. ఆనందమే ప్రేమతత్వం. భగవంతుడు అని అంటే ఆనందం లోపలనే ఉన్నాడు. ఉపనిషత్తులు చెప్తాయి కదా, ఒక మహర్షి కొడుకును భగవంతుడిని చూడాలని ఆయన నేను ఏం చేయాలి అని అంటాడు. అంటే తపస్సు చేయాలంటాడు. తపస్సు చేసినాక మళ్ళీ తపస్సు చేసి చూసినవరా భగవంతుడిని చూసినా అంటాడు. ఎట్టున్నాడు చెప్పరా అంటే, అన్నం బ్రహ్మే దివ్య జానాత్ అన్నేన ఏన కల్విమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి అన్నం ప్రయంచ విశం విశంతేతి అని అంటాడు. అన్నమే పరబ్రహ్మం. శరీరాన్ని పోషించేది అన్నం కాబట్టి అన్నమే పరబ్రహ్మం స్వరూపం. కాదురా మళ్ళీ తపస్సు చేయని అంటాడు. మళ్ళా పోతాడు, మళ్ళీ తపస్సు చేస్తాడు. మనోబ్రహ్మే దివ్య జానాత్ మనస్సే పరబ్రహ్మము. అది కాదురా మళ్ళీ చేయమంటాడు. మళ్ళీ పోతాడు, మళ్ళీ చేస్తాడు. ప్రాణం బ్రహ్మే దివ్య జానాత్ ప్రాణమే పరబ్రహ్మము భగవంతుడు. అది కాదురా మళ్ళీ ఇవ్వమంటాడు. విజ్ఞానం బ్రహ్మే దివ్య జానాత్ విజ్ఞానం కూడా కాదురా మళ్ళీ చేయమంటాడు. మళ్ళీ పోయి తపస్సు చేసి వచ్చినాక ఆనందం బ్రహ్మే దివ్య జానాత్ ఆనందంగా ఉండడమే భగవంతుడి లోపల మనం లీనమై ఉండండి. మోక్షం అంటే అది ఆనందం. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఇక సుఖానికి వ్యతిరేక పదం ఉన్నది కష్టం అని, కానీ ఆనందానికి వ్యతిరేక పదం లేదు. పరిపూర్ణమైన ఆనందంలో ఉన్నవాడు మాయలో పడడు. పరిపూర్ణమైనటువంటి ఆనందం లోపల మనము ఉండడమే ఈ భాగవతాన్ని వినడం. కామోత్కంఠత గోపికలు కామముతోటే మోక్షాన్ని పొందినారు. కామముతోటి వాళ్ళు ఏం పొందలేదు. కామమేం కాదు వాళ్ళది, ప్రేమ కూడా కాదు, ప్రేమ తత్వం. మేము ఎందుకు వచ్చినామో మాకు తెలియదు. ఆ కృష్ణాన్ని కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి వాళ్ళకు, మా ఏడుపు తప్ప ఏం లేదు. ఎదుటి వాళ్ళు నెగటివ్గా ఏదన్నా ప్రశ్నిస్తే సమాధానం లేనప్పుడు ఏడుపు వస్తుంది.
ఆ ఏడిపే ఆనంద బాష్పాలు. ఆనందం ఎక్కువగా పెళ్ళుబికినప్పుడు ఒంట్లో నుంచి నీళ్ళు, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయన్నమాట. అయితే ఆనంద బాష్పాలు పరిపూర్ణంగా హృదయంతోటి ఆలోచన చేసినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. హృదయంతో మనసుతోటి ఆలోచిస్తే ఆనంద బాష్పాలు రావు మనకు. కామోత్కంఠత వాళ్ళు దివ్యమైనటువంటి కృష్ణ అని అనగానే, కృష్ణ అంటేనే ఆనందం, కృష్ణ అని అనగానే దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఆనంద బాష్పాలను రాల్చేటువంటి వాళ్ళు కేవలం గోపికలు. ఆ గోపికలు ప్రేమ తత్వంతో మోక్షాన్ని పొందినరు. తర్వాత భయమునన్ కంసుడు అసలు వాడికి కృష్ణుడు చంపనే లేదు. కంసుడిని భయము, ఎక్కడ కృష్ణుడు వచ్చినాయేమో, ఇటు ఏదైనా తప్పుడైతే కృష్ణుడు వచ్చినాయేమో, అక్కడైనా తప్పుడైతే కృష్ణుడు వచ్చినాయేమో, చంపుతాడో ఏమో. ఈ భయంతోటి భయంతో వాడిని ప్రాణం పోయింది. వాడిని ఎవరు చంపలేదు, కృష్ణుడు చంపనలేదు. చచ్చిపోయిన శరీరాన్ని ఈడ్చిపారేసాడు కృష్ణుడు. అయితే కామోత్కంఠత భయమునన్ కంసుండు, వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్యులు. శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు వైరంతో, కోపంతో, ద్వేషంతో, పగతోటి, వాడు పగతోటి మోక్షం పొందాడు. పగ ఎంతనో ప్రేమ కూడా అంతే. ప్రేమ పగ రెండు ఒకటే. మనం ఆలోచన చేయాలి. వాడు నా మీద పగ పెట్టుకున్నాడు అంటే అత్యంతమైన ప్రేమ ఉన్నవాని మీదనే పగ ఉంటుంది. ఏ సంబంధం లేని మీద మనకు పగ ఉంటుందా? దాన్ని పోయేటువంటి మీద ఎవరి మీద పగ ఉంటుందా? మనకు ఉండదు. అత్యంతమైన ప్రేమ ఉన్నవాని మీద ఎందుకు ఉంటుంది అంటే మనం వాడిని ఏదో ఆశిస్తాం. అడిగినా కొద్ది చేస్తుంటాడు, ఇస్తుంటాడు, అడిగినా కొద్ది ఇస్తుంటాడు, అడిగినా కొద్ది ఇస్తుంటాడు. ఓసారి లేవు అని అంటాడు. లేవనగానే పగ మొదలైంది. అంటే ఇదివరకు ఇచ్చి పుచ్చుకమైన సంబంధం బాగా ఉన్నది వాళ్ళకి, వీనికి అది డిస్టర్బెన్స్ కాగానే పగ వస్తుంది. మరి ఇచ్చి పుచ్చుకమైన సంబంధం ఏమీ లేకుంటే వాడి మీద పగ ఎందుకు ఉంటుంది మనకు? కానీ అటువంటి పగ మామూలు మనుషుల మీద, జంతువుల మీద, పక్షుల మీద పెట్టుకునే బదులు ఆ పగనే భగవంతుని మీదకి మరుచుకున్నట్టుంటే, చూడు భగవంతుడా నేను కనపడితే చంపేస్తాను అనుకుంటూ అనే భావాన్ని నిరంతరం పెట్టుకుంటే అది కూడా మోక్షాన్ని ఇస్తాడట. ఎందుకంటే ప్రేమ ఉన్నోని కంటే పగ ఉన్నోడే ఎక్కువ భగవంతుని జ్ఞాపకం చేస్తాడు. వాడికి నువ్వు నీ మనస్సులో ఏ రకమైన వికారాన్ని పెట్టుకున్నా సరే ఆయనను పూజించడము, ఆయన తలవడమే ముఖ్యం. అక్కడ నీ మనస్సులోకి ఆయన రావడమే ముఖ్యం. పగ పెట్టుకున్నా ఆయన నీ మనసులోకి వస్తేనే కదా పెట్టుకునేది, లేకుంటే ఎవరి మీద పెట్టుకుంటాం మనం? ఒక మనిషి మన మనసులోకి వచ్చినప్పుడే వాడి మీద ద్వేషమో పగనో లేదో రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. సరే అయిపోయినాక వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్యులు సంబంధులై వృష్టులను, గొల్లవాళ్ళందరూ కూడా భగవంతుని సంబంధమైన కులం కాబట్టి ఆ కులంతో కూడా వచ్చిందట. ప్రేమన్మీరలు, మనమంతా ప్రేమతోటి. భక్తి అంటే ప్రేమనే, ప్రేమ అంటే భక్తి రెండు ఒకటే. నారద భక్తి సూత్రాలలో ఉన్నది కదా, ఆ స్వాత్మస్మిన్ పరమప్రేమ రూప. పరమప్రేమనే, ప్రేమ అంటే మామూలు మనుషుల మీద, దాని మీద, ప్రాపంచిక వస్తువుల మీద ఉండబడేటువంటిది ప్రేమ. భగవంతుడి మీద ఉండబడేది పరప్రేమ, పరమప్రేమ. అయితే పరమప్రేమనే భక్తి. కాబట్టి మనమంతా కూడా ప్రేమతోటే భగవంతుడిని మోక్షాన్ని పొందుతున్నాం. తర్వాత భక్తి మేము చక్రేన్ కంటే మెట్లైన ఆ భగవంతుడిని ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం మోక్షాన్ని పొందుతున్నాము. అంటే భగవంతునితోటే మీరు ఏ రకమైన సంబంధం కలిగి ఉన్నా కూడా మోక్షమే. మన భారతదేశం ఎందుకు గొప్పది అంటే భగవంతుడు అనేటువంటి ఒక పదార్థాన్ని, ఒక వస్తువును ఎదురుగా పెట్టుకొని మన మానసిక వికారాలలో ఏదో ఒక వికారాన్ని ఆయనతో అనుభవిస్తేటువంటి వాడు లేనివాడు భారతదేశంలో లేడు. కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలతోటి భగవంతుడిని అనుభవిస్తున్నాం, ప్రేమతోటి అనుభవిస్తున్నాం, భక్తితోటి అనుభవిస్తున్నాం. ఏ రకమైన ప్రేమ పెట్టుకున్నా కూడా అది అనుభవించడమే. అయ్యగారు పురాణం చెప్తున్నాడు, అబ్బా ఎంత మంచిగా చెప్తున్నాడు, పద్యాలు ఎంత బాగా వాడుతున్నాడు అని ఒకళ్ళు అనుభవాన్ని పొందుతుంటారు. ఆ చెప్పండిలే ఈయనకంటే ఫలానా ఆయన బాగా చెప్తాడు అనేదే ఈర్ష్య అన్నమాట. అయితే ఆ రకంగా కూడా అయ్యగారిని ప్రేమించినట్టే లెక్క. అయ్యగారి మీద ప్రేమ ఉంటేనే
ఏం చెప్తున్నాళ్ళే అని అంటే భావం వస్తుంది. అంటే నువ్వు చెప్పింది వినపటికనే ఏం చెప్తున్నాళ్ళే అంటున్నావు కదా. అంటే ప్రేమతోటి వినేవానికంటే వీడు ఈర్ష్యతోటి వినేవాడే గొప్పగా వింటాడు. ఇంకా దీంతో శ్రీకృష్ణుని యొక్క జననం ఎట్లా జరిగింది? దేవకి వసుదేవుల వివాహము జరిగిన వెంటనే అత్తారింటికి పంపుచు కట్నం కానుకలేచి పంపించుట ఒక ఆచారము. దేవకి వసుదేవుల యొక్క పెళ్లి చేసిండు కంసుడు. కంసుడికి ఎందరో చెల్లెండ్లు ఉన్నారు. అందులో దేవకి చిన్న ఆమె, ఈమె మీద చాలా ఎక్కువ ప్రేమ కంసునికి, చిన్న చెల్ల మీద. అయితే చాలా వైభవంగా చేసిండు, పెళ్లి చేసిండు. పెళ్లి చేసినాక అత్తారింటికి పంపించేటప్పుడు కట్నాలు, కానుకలు, ఆభరణాలు అవి ఇవి అన్నీ ఇస్తారు కదా. అట్లాగే వాళ్ళు గొల్లవాళ్ళు కాబట్టి, వీళ్ళు క్షత్రువులు కాబట్టి ఆ కాలంలో పాడి ఎక్కువ ప్రసిద్ధి కాబట్టి బాండాల నిండా నెయ్యి, బాండాల నిండా వెన్న, బాండాల నిండా పెరుగు, పాలు అన్నీ తీసేసి పంపిస్తున్నాడు అనమాట. పంపిస్తూ మంచిగా హాయిగా సంతోషంగా రథాన్ని వాడే తోలుకుంటూ బావను చెల్లెను ఆ రథంలో కూర్చుండబెట్టి రథాన్ని తోలుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళుకుంటుంటే ఆకాశం నుండి ఒక ధ్వని వినవచ్చింది. ఏమని? తుచ్చయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడచ తెరగవు మీద శిష్టయగు నీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరియంచును సుమీ. అలా నువ్వు చాలా సంతోషపడుకుంటూ పంపుతున్నావు. ఆ పంపుతుంటే చాలా సంతోషంగా పోతున్నావు నువ్వు. కానీ ఈమె అష్టమ గర్భం లోపల పుట్టినటువంటి యొక్క పిల్లవాడు ఎవడవుతున్నాడో వాడు నేను చంపేస్తాడు అని వస్తుంది. విధంగానంటే ఆకాశం నుండి వచ్చినటువంటి ధ్వని అబద్ధం ఎట్లయితుంది? ఇది ఎట్టి పరిస్థితులు కాదు అని తొందరగా అమాంతం రథం నుంచి కింద దూకుతాడు. దూకి చెల్లెను జుట్టు పడతాడు, కిందకి లాగుతాడు. దీన్ని చంపేస్తా ఇప్పుడే అని అంటాడు. దీన్నే చంపితే పీడపోతుంది కదా మరిగా, ఇక ఎవడు పుట్టాడు అని పాపం ఆయన వసుదేవుడు ఆయన కూడా దూకుతాడు. కిందికి దూకి రెండు కాళ్ళు పట్టుకుంటాడు బామ్మరిది. పట్టుకొని అయ్యో ఎందుకు తన భార్యను రక్షించుకోవాలి, ఆ పుట్టేటువంటి సంగతి ఏమన్నా కానీ. కంస, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మొన్నన సేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్. నువ్వు అన్నవు చెల్లెలికి చీరలు ఆభరణాలు అవి ఇవి ఇవ్వాలి, కానీ నువ్వు చంపుతా అంటావేమదయ్యా? చంపకూడదే. మరి వీడికి 8వ గర్భం నన్ను చంపుతుంది కదా అంటే సరే ఒక ఆలోచన చేసేస్తాడు. సరే వీడికి 8వ గర్భము నీకు చంపుతుంది, ఈమెయితే ఏం నష్టం చేస్తలేదు కదా నీకు. ఈయన నా భార్య, ఇప్పుడు నేను చెల్లెలు కాదు, నా భార్యను నేను కాపాడుకోవాలి అని పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టు నీకు తెచ్చిస్తా, నువ్వు చంపేసుకో వద్దునంటే తీసుకుపోతా నేను, చంపమంటే చంపు అనగానే సరే అట్లయితే సరే మంచిది, నీ మాట మీద నమ్మకం ఉంది అని విడిచిపెడతాడు. విడిచిపెట్టా ఒక పిల్లవాడు పుడతాడు. పుట్టంగా తీసుకొస్తాడు, ఇస్తాడు. లలనకు పుట్టిన కుమరుని బలనందెగదంచు గగనవాణి పలిగందలిగెదవేని మృగాక్షికి కల కొడుకుల జంపనెత్తు క్రమమున నీకు క్రమంగా నీకు పిల్లవాళ్ళని తెచ్చిస్తాను ఇస్తాడు. తెచ్చేయగానే అప్పుడు చాలా సంతోషపడతాడు కంసుడు కూడా. మాట తప్పకుండా పిల్లగాడు పుట్టగానే ఏంది వానికి ఇచ్చేది అని అనలేదు, కానీ మాట తప్పకుండా తెచ్చిచ్చిండు కాబట్టి పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనము లేక సుతుల రిపునకు గలగక ఇచ్చితే ధీరుండిల వసుదేవుండు దక్క ఇతరుడు గలడే. పలికిన పలుకులు తప్పకుండా ఇచ్చి ఒక వసుదేవుడు తప్ప తన బిడ్డను చంపమని ఇచ్చేటోడు ఒక వసుదేవుడు తప్ప ఎవరైనా ఉన్నారా? కాబట్టి అయినా ఇచ్చిండు. అతడేం చేసిండు, ఆ
కంసుడు, అరే నాకు 8వ పిల్లవాడు కదా నన్ను చంపేది, వీళ్ళందరినీ చంపి నేను పాపం ఎందుకు కట్టుకోవాలి, తీసుకొని పో, ఈ పిల్లవాడిని మాకేం అవసరం లేదు అని అంటాడు ఆమె. అనగానే అబ్బా బతికిది రాననుకుంటాడు, తీసుకొని పోతాడు కానీ మనకి నమ్మకం లేదు. ఈ కంసుడు ఎప్పుడు మారుతాడో ఏమో తెలియదు, ఎప్పుడు వచ్చి మళ్ళీ చంపేస్తాడో, మళ్ళీ ఆ పిల్లడే కాదు నన్ను బావను అందరిని ఎప్పుడు చంపుతాడో ఏమో తెలియదు. వాడు రాక్షసుడు వాడు. అయితే అనుకుంటాడు, అయినా సంతోషపడుకుని తీసుకొని పోతాడు. తీసుకొని పోయి దేవకిస్తాడు. చంపలేదమ్మా అంటే అబ్బా సంతోషమని ఆమె కూడా అనుకుంటుంది. కానీ ఒక పాపాత్ముడు యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, పుణ్యాలు చేస్తాడు, దానాలు చేస్తాడు, ధర్మాలు చేస్తాడు, కానీ ఇవన్నీ అన్నిటికీ మించి దుర్మార్గాలు కూడా చేస్తాడు. ఇప్పటి లీడర్లు అంతా అట్లే, ఆధ్యాత్మిక కార్యాలు శ్యామల యాగాలు, ఆ యాగాలు, ఈ యాగాలు అన్నీ చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, అన్ని దుర్మార్గాలు కూడా చేస్తారు. పంపించేటందుకు కూడా వెనకపోరు వాళ్ళు. అయితే అప్పుడు కూడా అంతే, అదే చెప్పిండి ఇంట్లో. మరి ఎట్లా వాడు మరణించాలి అంటే వాడి పుణ్యాన్ని, వాడు చేసిన పుణ్యాలకు యజ్ఞయాగాదులు అవి ఇవి చేస్తే వచ్చినది పుణ్యమే, మోక్షం రాదు. నువ్వు ఎన్ని మంత్రాలు చదువు, ఎన్ని యజ్ఞాలు చేయి, ఎన్ని దానాలు చేయి, ధర్మాలు చేయి, ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ప్రాపంచికమైనటువంటి పూజలు ఎన్ని చేసినా కూడా, ప్రాపంచికమైనటువంటి పూజలు దేని కొరకు? దేవతల కొరకే చేస్తాం, మోక్షం కొరకు కాదు. దేవతల కొరకు మనం చేసినప్పుడు దేవతలే వాళ్లకు ఇష్టమైనటువంటి కోరికలు ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు. రెండు జరుగుతాయి అక్కడ. పూజలో లోపం ఉంటే వాడు ఏది ఇయ్యాడు, పూజలో లోపం లేకుంటే ఏది కావాలో అది ఇస్తుండొచ్చు, కానీ మోక్షం అయితే ఇయ్యాడు. దేవతల దగ్గర మోక్షం లేదు. వాడే మోక్షం కొరకు శ్రీమన్నారాయణుని వేడుకుంటాడు, వాడే మోక్షం కొరకు వేడుకుంటాడు. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, నవగ్రహాలు ఉన్నాయి. మనం శని జపం చేస్తాం, అంగారకుడు జపం చేస్తాం, ఆ జపం చేస్తాం, ఈ జపం చేస్తాం, అల్లం చేస్తాం, వాడు ఏమిస్తాడు? మోక్షం ఇస్తాడా? నీకు కాలు నొప్పి అయితే తక్కువ చేస్తాడో, తక్కువ చేస్తుండొచ్చు కొద్దిసేపు, కానీ మళ్ళీ మా కాలు నొప్పిని అనుభవించక తప్పది. చేసినటువంటి కర్మం ఏదైతుందో అది అనుభవించక తప్పదు ఎప్పుడు, కానీ తప్పకుండా అనుభవించాల్సిందే ఆ కర్మం. కానీ తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది అంతే. అది ఏ జపాలు యోగాలు అన్నీ చేసినా కూడా తాత్కాలికమైన ఉపశమనం, కానీ కర్మను మనం అట్లే దాచిపెట్టుకున్నట్టే అవుతుంది. అది అనుభవించడం కొరకైనా మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. మళ్ళీ మనం నవగ్రహాల గురించి చాలా భయపడతాం. మనం అవి అది చేస్తాయి, ఇది చేస్తాయి, ఇది చేస్తాండి, ఏమీ చేయదు మనం. ఎందుకంటే మనం ఆ స్వామిని శ్రీమన్నారాయణుని నమ్ముకున్నాం, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం. వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్నది కదా శ్లోకం ఒకటి, సూర్యాందు భౌమబుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతి దివిషత్ పరిషత్ ప్రధాన స్వదాస దాస జలభమది దాస దాస శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం అంటాం. సూర్య అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు, భౌమ అంటే అంగారకుడు, బుధ అంటే బుధుడు, బుధ వాక్పతి అని అంటే బృహస్పతి, సౌరి అంటే శని, వాక్పతి కావ్య అంటే శుక్రుడు, సౌరి అంటే శని, రాహుకేతువులు. వీళ్ళందరూ కూడా తెల్లవారు లేవగానే నీ సింహద్వారం దగ్గర నిలబడి నీ దాసానుదాసులమయ్యా నీ దగ్గరికి వచ్చేటువంటి యొక్క భక్తుల పాదధూళి మాకు దొరికినా చాలయ్యా అని అంటుంటారట. మరి మనము ఆయన దగ్గరికి పోతే వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. పోయినప్పుడు వాడు మనం సమానమే కదా భక్తుల విషయం లోపల. మనం వాళ్ళకు భయపడాల్సిన అవసరం ఏంటి? అంటే ఒక రామాలయంలో ఇట్లే పురాణం చెప్తుంటే ఒక ఆమె చివరికి లాస్ట్కి వచ్చింది, నాకు ఎంత అంటే అంత డబ్బు ఉన్నది, అది వెళ్ళినాటి చేయను ఉన్నది కదా, అయ్యా నువ్వు మంత్రం చేస్తావా మరి, లేకుంటే నాకు మంత్రం చెప్తావా, నువ్వు చేస్తావా జపమని అడిగింది నన్ను. అంటే అమ్మ నేను జపం చేసినా నీకు శనేం పోదు, నువ్వు నీకు మంత్రం చెప్పినా నీకు శనేం పోదు, నిన్ను శని పట్టుకోలేదమ్మా, నువ్వే శనిని పట్టుకున్నావు. వాడు బాధపడుతున్నాడు, వెళ్ళినాటి శని నీ పేరు మీద నీకు వచ్చింది నువ్వు అనుకున్నప్పటి నుంచి శని బాధపడుతున్నాడు. అయ్యో ఈ వెళ్ళినాటి శని దీన్ని నేను ఎందుకు పట్టుకుంటారా ఈ దరిద్రం దాన్ని అని వాడు బాధపడుతున్నాడు. శని నువ్వు అని పట్టుకున్నావు, అదేం అవసరం లేదు, జపా తపాలు అవన్నీ ఏం అవసరం లేదు, శని నిన్నేం పట్టుకోడు. నువ్వు ఎక్కడికి వచ్చినావు? రామాలయానికి వచ్చినావు. రాముని మీద నమ్మకం ఉన్నదా లేదా నీకు? రాముని మీద నమ్మకం లేకపోవడం. రాముని మీద నమ్మకం ఉన్నాక వీడిని ఎందుకు పట్టుకున్నావు అమ్మ? శనిని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? వాడు దుర్మార్గుడు, వాడిని నమ్మొద్దు. పరమాత్మను నమ్ముకున్నావు నువ్వు, ఇక్కడ రాముడినే నమ్ముకున్నావు. రాముని మీద పరిపూర్ణ నమ్మకం ఉన్నాక నీకు అసలు శనితోటి సంబంధమే లేదు.
వాడేం చేస్తాడు? నేను ఇక రాముని మీద నమ్మకం లేకనే అంగారకుడు ఏం చేస్తాడు, శని ఏం చేస్తాడు, వాడు ఏం చెయ్యరు మనల్ని. మనం భయం తప్ప, భ్రమింపజేయడం, భ్రమలో పడడం తప్ప ఏం లేదు. ఇదంతా భ్రమనే తప్ప ఏం లేదు.